నేను 1968లో మొట్టమొదట గేయ రచనకు శ్రీకారం చుట్టడం జరిగింది. అది స్రవంతి మాసపత్రికలో అచ్చయింది. ఎవడెరుగును అనే శీర్షికతో ఆ గేయం రాయడం జరిగింది. శిథిల శిల్పాల దాగిన కథల గుర్చు ఎవడెరుగును, చితికిన బతుకులలో పడి వెతల గుర్చు ఎవడెరుగును, వాడిన కుసుమాలలోని ఏడుపులను ఎవడెరుగును, వీడిన ప్రేమికులలోని విరహాగ్నులను ఎవడెరుగును అంటూ అలా సాగిపోతుంది ఆ గేయం. 100కు పైగా సినీ గీతాలే కాక 1000కి పైగా లలిత గీతాలు రాయడం జరిగింది. ఎవరూ సృష్టించని అంశం తెలుగులో లలిత గీతాలు అంశంతో నేను మొట్టమొదటి PhD పట్టా తీసుకోవడం జరిగింది. మరి ఏటేటా మన పండుగల్ని పబ్బాల్ని జరుపుకుంటూ మరి దసరా, దీపావళి, ప్రత్యేకంగా సంక్రాంతి, ఉగాదులు జరుపుతూ మరి బాలలకు అంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మన తెలుగు సంస్కృతిని పదిలంగా వాళ్లకు చేరవేస్తూ ఈ పండుగల్ని జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది. కాబట్టి ఒక తాన మన తెలుగు సంస్కృతికి, భాషకు ఒక వేదికగా అమెరికాలో తన కేతనాన్ని ఎగరవేస్తూ మన తెలుగుకు నికేతనంగా భాసిస్తోంది. తానా గురించి ప్రస్తుత తానా అధ్యక్షులైన తోటకూర ప్రసాద్ గారి గురించి నాకు కలిగిన ఒక అనుభూతిని ఒక చిన్న మినీ కవితగా నేను మీకు అందిస్తాను. ఈ సృష్టిలో నా దృష్టిలో తా అంటే తాళం, నా అంటే నాదం, ఆ రెండక్షరాల్ని తనలో నిండుగా నిలుపుకున్న తానా అంటే తరతరాల తెలుగు ప్రమోదం. తోటకూర ప్రసాద్ నేతృత్వంలో తానా కార్యవర్గం ప్రపంచ తెలుగు వాళ్లకు అందిస్తున్న ఆనంద ప్రసాదం. తానా తోరణంలో మేలో 3 రోజుల ఆనంద రసహేళ, అసలు సిసలు తెలుగువారి కుంభమేళ. ఇక మనమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా డల్లాస్లో కలుద్దాం.